మరి ఇంత మంచి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రజలు గుర్తించట్లేదు ఇంకా కూడా? లేదండి, ఇప్పుడు తప్పుడు గ్రహిస్తూ ఉండరు. ఇప్పుడు ప్రజలు గుర్తించడంతోనే మీరు మొన్నటి యూపీలో ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోనియా గాంధీకి వచ్చిన స్పందనను కానీ ప్రజలు తిరుగుబాటు మొదలవుతూ ఉంది. ఈ అసత్య ప్రసార గత 5 తెలంగాణ యూపీఏ 2లో ఈ ప్రచారంతో కాంగ్రెస్ పైన అసత్య ప్రచారం చేయడంతోనే ఆ విధంగా జరిగినది. ఇక్కడ నీటిపారుదల ప్రాజెక్టుల పైన కానీ కేసీఆర్ గారి యొక్క నీటి ప్రసంగాలు తాతకు దగ్గు నేర్పడం లాంటివి, ఆయన నీటి సలహాలు కానీ ప్రాజెక్టులు కానీ నీటి మీద బుడగలు లాంటివి, అట్లాంటి ప్రచారాలు చేసుకుంటూ ఇవాళ ప్రచార సాధనతో పాపం గడుపుతూ ఉన్నారు. మోదీ గారు ఇప్పుడు వాళ్ళు అసలు మోదీ గారికి కానీ బీజేపీ పార్టీ కానీ జనసంఘ్ కానీ భారతదేశ స్వతంత్ర పోరాటంలో భాగం లేదు. కానీ ఇవాళ తిరంగ యాత్ర అంటూ మొదలుపెట్టారు. సంతోషం, అట్లీస్ట్ వాళ్ళు నేర్చుకుంటారు, తిరంగ గురించి నేర్చుకుంటారు. 2011 వరకు కూడా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో భారతదేశ జెండా ఎగరేకపోతుండే. సో వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతదేశ జెండాను గుర్తించిన ఎగిరేస్తే తిరంగ జెండాను గుర్తించినారు. ఇది సంతోషకర విషయం. చాలా కష్టం అండి ప్రతిపక్ష పాత్రలో ఉండడం. బికాజ్ వాళ్ళు ఏం చేసినా నుంచుంటే ముట్టుకాయ కూర్చుంటే ముట్టుకాయ వేస్తూ పోవాలి, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. లేదండి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో బాధ్యతగా ప్రవర్తిస్తుంది. ఎన్కౌంటర్ చేస్తే ఆయనకి ఈయన గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు, మీరే నా స్టేట్మెంట్ ఇచ్చారు. అవునండి, నేనే చెప్పాను. నయీం ఒక దుర్మార్గుడు, నరహంతకుడు అని అందరికీ విదితం. టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో మెంబరు మాజీ నక్సలైట్ సాంబశివుని అతన్ని తమ్ముని క్రూరంగా చంపినారు, కానీ ఎలాంటి చర్యలు లేవు. గతంలో మీరు జర్నలిస్ట్ చూసినక్కడ డైరీ గిట దొరికితే జైన్ హవాలా అంటూ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించడం జరిగినది. ఇట్లాంటి నరహంతకుడిని ఎన్కౌంటర్ చేసినప్పుడు అతను వస్తున్న ఆరోపణలు, నేను ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక ప్రముఖ ఆంగ్లేయ పత్రికలు ఇంటర్నేషనల్ మన పత్రికలు వచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్ర మహిళా నాయకురాలు లేక పారిశ్రామికవేత్త క్లోజ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ తోటి బెదిరించినందుకే అతనికి చర్య తీసుకోవడం జరిగిందంటూ వార్తలు వచ్చినాయి. రెండో విషయం గమనిస్తుంది, నయీంకి ఇప్పుడు మోదీ గారు నయీం టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కొత్త కలయిక మొదలైంది, స్నేహం మొదలైంది. అటు బీజేపీ దూరం అవుతుందా, టీడీపీ దూరం అవుతుందా, మీ పార్టీకి కొద్దిగా ఈర్ష్యగా ఉంది. సోహ్రాబుద్దీన్ కేసులో నయీం ఒక విట్నెస్. గతంలో పోలీసు వాళ్ళు ఇక్కడి నుంచి అతన్ని తప్పించే ప్రయత్నం చేసినారు. అమిత్ షా కేసులో సిబిఐ అప్పీల్కి వెళ్ళలేదు, కానీ అద్వానీ కేసులో నేను చెప్పలేదు, అద్వానీ గారు చెప్పారు సిబిఐని ఏ విధంగా మోదీ వాడుకుంటుండని చెప్పి. ఇప్పుడు అమిత్ షాకి మళ్ళీ భవిష్యత్తులో సోహ్రాబుద్దీన్ కేసులో ఎలాంటి చర్యలు లేక శిక్ష పడకుండా ఉండాలంటే విట్నెస్ని అతమార్చడం. ఎందుకైనా మంచిదని గిఫ్ట్ పండుగ సీజన్ లో ఇచ్చారంటారా? అంటే మీరు బహుమతి అన్నారు కాబట్టి ఆ పదం వాడుతున్నాను నేను. లాయల్టీ చూపించుకోవాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు మోదీతో సంబంధం పెంచుకోవడానికి లాయల్టీ అది నిరూపించుకోవాలి. గతంలో రాజులకి చోటా రాజులంతా కానుకలు సమర్పించుకునేవాళ్ళు. అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఎన్డీఏలో చేరాలంటే అతని యొక్క విఘ్నతని విధేయత నిరూపించుకోవడానికి కొరకే ఈ నయీం ఒక ఎన్కౌంటర్ జరిగింది. అంటే వీళ్ళకే వాళ్ళ అవసరం ఉందా, వాళ్ళకి వీళ్ళ అవసరం ఉందా? ఇద్దరికి. యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. యా, బట్ యూ వెరీ వెల్ నో దట్ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అయితే వాళ్ళు దే ఆర్ నాట్ ఆన్ టాకింగ్, అంటే అంత దే ఆర్ యాక్చువల్లీ వైరుధ్యం ఉంది. స్ట్రైట్గా ప్రతిపక్షం అనకపోయినా కూడా పైన వైరుధ్యం. మీరు ఒకటి గమనిస్తే ఎల్లంపల్లికి హైదరాబాద్కు వచ్చే పైపు లైన్కి రంధ్రం కొట్టేసి గజ్వేలికి 40 గ్రామాలకి ఆల్రెడీ ప్రారంభించబడ్డ మిషన్ భగీరథ, అది భారతదేశ జల చరిత్రలోనే అత్యంత అవినీతికరమైన ప్రాజెక్టు. మేము భవిష్యత్తు నిరూపిస్తాను. దానికి రంధ్రం కొట్టేసుకొని ఒక పైపులు వేసుకుని 40 గ్రామాలకు వచ్చేదానికి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి ప్రారంభోత్సవం చేస్తాడా? సో దాన్ని బట్టి అర్థమైపోతున్నది ప్రధానమంత్రి ఎందుకు ఇంత దూరం వచ్చి. ప్రధానమంత్రికి ఆయన వ్యూహం ఆయనకు ఉండొచ్చు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని కూడా బలోపేతం చేద్దామనే వ్యూహం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. చేసినట్టు అనిపించట్లే. గజ్వేల్ ఒక మాట, రైల్వే స్టేడియంలో ఒక మాట.